ఏపీడిఎస్సి 2025 భారతదేశం పేదరికం నిర్వచనం సాధారణంగా ఇల్లు, బట్టలు వంటి కనీస మౌలిక అవసరాలను సైతం తీర్చుకోలేని వారిని పేదలు అంటారు. ఈ యొక్క స్థితిని పేదరికం అంటారు. 1997లో మానవ అభివృద్ధి సూచీలో దీర్ఘకాలం ఆరోగ్యవంతమైన జీవనం గడిపేందుకు సౌకర్యాలు కొరవడడం, కనీస జీవన ప్రమాణాలు, స్వేచ్ఛ, స్వాభిమానం, ఇతరుల నుంచి గౌరవం కొరవడడాన్ని పేదరికంగా నిర్వచించింది. పేదరికం రకాలు. పేదరికం రెండు రకాలు. అవి సాపేక్ష పేదరికం, రిలేటివ్ పావర్టీ. సెకండ్ వన్ నిరపేక్ష పేదరికం, అబ్సల్యూట్ పావర్టీ. సాపేక్ష పేదరికం, రిలేటివ్ పావర్టీ ప్రజల ఆదాయ పంపిణీ తులనాత్మకంగా అంచనా వేసి పై స్థాయిలో 5 నుండి 10% ప్రజలు జీవన స్థాయితో దిగువ స్థాయిలోని 5 నుండి 10% ప్రజల జీవన స్థాయిని పోల్చి సాపేక్ష పేదరికాన్ని నిర్ణయిస్తారు. అభివృద్ధి చెందిన దేశాలలో ఈ పేదరికం కనిపిస్తుంది. దీనికి కారణం ఆదాయ అసమానతలు. నిరపేక్ష పేదరికం, అబ్సల్యూట్లీ పావర్టీ కనీస జీవనాధార వినియోగాన్ని కూడా పొందలేని స్థితిని నిరపేక్ష పేదరికం అంటారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ పేదరికం కనిపిస్తుంది. ఉదాహరణ భారతదేశం. భారతదేశంలో పేదరికానికి గల కారణాలు. ఫస్ట్ వన్ జనాభా పెరుగుదల, సెకండ్ వన్ నిరుద్యోగం, థర్డ్ వన్ అల్ప వేతనాలు, ఫోర్త్ వన్ ధరల పెరుగుదల, ఫిఫ్త్ వన్ వ్యవసాయంపై అధిక భారం, సిక్స్త్ వన్ అల్ప ఉత్పాదకత, సెవెంత్ వన్ సహజ వనరుల అల్ప వినియోగం, ఎయిత్ వన్ రాజకీయ సాంఘిక పరిస్థితులు, నైన్త్ వన్ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు, 10th వన్ ఆర్థిక శక్తి కేంద్రీకరణ, 10th వన్ ద్రవ్యోల్బణం, 11th వన్ ప్రామాణిక విద్య కొరవడం, 12th వన్ సాంకేతికంగా వెనుకబడడం, 13 ఆర్థిక సమ్మతిని లేకపోవడం, సమ్మిళితి లేకపోవడం, 13th వన్ మూలధన కొరత. పేదరికంపై బ్రిటిషు ప్రభావం. ఇండియాలోని పేదరికానికి బ్రిటిష్ పాలన ప్రధాన కారణం. బ్రిటిష్ పాలన వలన భారతదేశంలో కుల వృత్తులు, చేనేత రంగం, కుటీర పరిశ్రమలు ఘోరంగా దెబ్బతిన్నాయి. సుసంపన్నమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. 1868లో దాదాబాయి నెహ్రూజీ రాసిన పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ అనే గ్రంథంలో బ్రిటిష్ వారి ఆర్థిక దోపిడీ గురించి తెలుసుకోవచ్చు. భారతదేశంలో పేదరికం ప్రస్తుత స్థితి. భారతదేశంలో పేదరికం ఎక్కువగా గ్రామాల్లో ఉంది. 20% పేదలు గ్రామాల్లో, 13% పేదలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. భారతదేశంలో పేదరికానికి మరొక కారణం ప్రాథమిక రంగాన్ని బలోపేతం చేయకపోవడం. ప్రపంచంలో భారతదేశం 6వ ధనిక దేశంగా, HDIలో 131వ ర్యాంకుతో పేద దేశంగా ఉంది. దీని వలన ధనిక పేదల వ్యత్యాసాలు అధికంగా ఉన్నాయి. అందువల్ల భారతదేశంలో నిరపేక్ష మరియు సాపేక్ష పేదరికాలు రెండు ఉన్నాయి. NSSO 68వ రౌండ్ లెక్కల ప్రకారం 2011-12 భారత్లో పేదరికం BPL 21.90% నమోదైంది. డాక్టర్ సి. రంగరాజన్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ప్రతి ముగ్గురులో ఒకరు పేదరికంలో మగ్గిపోతున్నారు. అంతర్జాతీయంగా పేదరికం. ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ IPL ద్వారా ప్రపంచ పేదరికాన్ని వరల్డ్ బ్యాంక్ లెక్కిస్తుంది. దీని ద్వారా రోజుకి $1.9 కన్నా తక్కువ ఆర్జించేవారు పేదవారుగా గుర్తిస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30% మంది పేదవారు ఉన్నారు. IPL ప్రకారం ఎక్కువగా 3వ ప్రపంచ దేశాల్లో ఎక్కువ పేదవారు ఉన్నారు. అంటే ఆఫ్రికా, ఆసియా, కరేబియన్ దీవుల్లో ఎక్కువ పేదవారు ఉన్నారు.
భారతదేశంలో పేదరిక స్థాయిని లెక్కించే పద్ధతులు. ఎన్ఎస్ఎస్ఓ భారతదేశంలో పేదరికాన్ని లెక్కించడానికి 1950లో ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ స్థాపించారు. ఐఎంపిసిఈ ఎంపీసీఈ భారతదేశంలో పేదరికాన్ని ఎంపీసీఈ మంత్లీ ఫర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ నెలసరి తలసరి ఖర్చు ద్వారా లెక్కిస్తారు. దీని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీసీఈ 816 గాను, పట్టణ ప్రాంతాల్లో 1000 గాను నిర్ణయించారు. దీనికన్నా ఎక్కువ ఎంపీసీఈ ఉంటే అబోవ్ ప్రావర్టీ లైన్ అని, దీనికన్నా దిగువ ఉంటే బిలో ప్రావర్టీ లైన్ అని అంటారు. హెచ్సిఆర్ హెడ్ కౌంట్ రేషియో తలల లెక్కింపు పద్ధతిను దండేకర్ మరియు రత్లు రూపొందించారు. హెచ్సిఆర్ పద్ధతిలో ప్రావర్టీ లైన్ ఆధారంగా పేదవారి సంఖ్యను లెక్కించి మొత్తం జనాభాలో శాతంగా చెబుతారు. హెచ్సిఆర్ పేదవారి సంఖ్య బై మొత్తం జనాభా ఇంటూ 100 క్యాలరీలను బట్టి మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా పేదరిక స్థాయిని నిర్ణయిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో 2400 క్యాలరీలు, పట్టణ ప్రాంతాల్లో 2100 క్యాలరీలుగా నిర్ణయించారు. దీనికన్నా తక్కువగా ఉంటే బీపీఎల్గా గుర్తిస్తారు. ఇంపార్టెంట్ FAO ఇంపార్టెంట్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO ప్రకారం తలసరి రోజువారీ ఆహారం 448 గ్రాములుగా నిర్ణయించారు. ప్రావర్టీ లైన్ పేదరికపు రేఖ పేదల సగటును తెలుపును. ప్రావర్టీ గ్యాప్ ఇండెక్స్ PGI పేదరిక తీవ్రతను చెబుతుంది. హ్యూమన్ ప్రావర్టీ ఇండెక్స్ HPI 1997లో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDIలో హ్యూమన్ ప్రావర్టీ ఇండెక్స్ HPIను ప్రవేశపెట్టింది. NSSO 68వ రౌండ్ లెక్కల ప్రకారం దేశంలో పేదరికం. NSSO ప్రకారం 2011-12 సంవత్సరంలో మొత్తం జనాభాలో 21% మంది పేదలుగా ఉన్నారు. ఇందులో 13% పట్టణ ప్రాంతాల్లో, 21% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. NSSO ప్రకారం కనీస అవసరాలు అంటే వస్త్రాలు, పాదరక్షలు, గృహవసతి, మన్నిక గల వస్తువులు, విద్య, వైద్య, వ్యవస్థాపకమైనవి. ఎంపీసీఈ పట్టణ ప్రాంతాల్లో 1000 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో 816 రూపాయలుగా నిర్ణయించారు. ఇంపార్టెంట్ ఇదే తలసరి వ్యయం తీసుకుంటే రోజువారీ గ్రామీణ వ్యయం 27.20, పట్టణంలో 33.30 రూపాయలు తీసుకున్నారు. అంటే ఇంతకన్నా ఎక్కువ ఉన్న వారందరూ బీపీఎల్ కిందకు వస్తారు. పేదరికం వలన ప్రభావాలు: పౌష్టికాహార లోపం, అనారోగ్యం, అపరిశుభ్రత, నిరుద్యోగం, అసమానతలు, ప్రాంతీయతత్వం, ఆదాయంలో అసమానతలు, మాతా శిశు మరణాల రేటు అధికంగా నమోదవడం, NMR నిరక్షరాస్యత, నివాస సదుపాయాలు లేకపోవడం, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందకపోవడం, దేశం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడడం. పేదరికాన్ని అంచనా వేసే పద్ధతులు: మిక్స్డ్ రీకాల్ పీరియడ్ MRP 5 రకాల ఆహారేతర వస్తువులపైన 365 రోజుల్లో చేసే వినియోగ వ్యయాన్ని 30 రోజులతో ఇతర వస్తువులపై చేసే ఖర్చును అంచనా వేసి MRPని లెక్కిస్తారు. యూనిఫామ్ రీకాల్ పీరియడ్ URP దేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి 30 రోజుల్లో 5 రకాల ఆహారేతర వస్తువులను మినహాయించి అన్ని రకాల వస్తువులపై చేసిన వినియోగాన్ని లెక్కిస్తారు. విద్య, వైద్యం, మన్నిక గల వస్తువులు మొదలైనవి. పేదరికం సుస్థిర అభివృద్ధి లక్ష్యం UNO సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో మొదటిది పేదరిక నిర్మూలన. చిన్న ఆర్థికంగా బలహీనంగా ఉన్న మరియు ప్రచ్ఛన్న యుద్ధాలు జరుగుతున్న దేశాల్లో పేదరికపు రేటు అధికంగా ఉన్నట్లు UNO పేర్కొంది. భారతదేశం పేదరిక నిర్మూలన కోసం తీసుకొచ్చిన పథకాలు: గ్రామీణ పేదరిక నిర్మూలన పథకాలు, సంసద్
ఆదర్శ్ గ్రామ్ జ్యోతి యోజన SAGY, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన DDUGYY, శ్యామ్ ముఖర్జీ రూర్బన్ మిషన్ SPMR అర్బన్ మిషన్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREG, ఇందిరాగాంధీ ఆవాస్ యోజన IAY, సమీకృత గ్రామీణ అభివృద్ధి పథకం IRDP, స్కిల్ ఇండియా ముద్రా యోజన, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన PMJDY, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం NSAP, NLRNLM AA, JEEVK, NLNRLM ఆజీవికా, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన PMGSY, పట్టణ పేదరిక నిర్మూలన పథకాలు, అటల్ పెన్షన్ ఫర్ రెవెన్యూషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ AMRUT 2015, అమృత్ స్మార్ట్ సిటీస్ ప్రోగ్రామ్ 2015, హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022, స్వర్ణ జయంతి షహరీ రోజ్గార్ యోజన SJSRY, స్వర్ణ జయంతి పట్టణ ఉపాధి పథకం 1997, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ UNUHM, జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్, స్వచ్ఛ భారత్ అర్బన్ UIDSSMT, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్ ఫర్ స్మాల్ అండ్ మీడియం టౌన్స్. Okay, thank you. Please subscribe my channel. Okay, thank you.